experience of a film, please watch it just to experience it in cinema with the sound. Sangeetam Srinivas Rao Garu is a legendary visionary. Nagashwin sir is a visionary. DSP sir is a musical genius. You have to go and see this film in theaters. Ema Hindi, please move from this way so I can drive. Thank you. Okay, thank you. Give her space. మూవీ అందరు చూసారా? చూసాం. అందరు బుక్ చేసుకొని వెళ్ళండి. నేను ఈ మూవీలో చాలా మంచి ఇంపార్టెంట్ రోల్ చేశా. యాజ్ అ 15-year-old ఈ క్యారెక్టర్ చేయడం నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది. అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ బ్రింగ్స్ బ్యాక్ సంగీతం సర్స్ స్టైల్. ఇలాంటి మూవీ ఈ టైంలో ఎప్పుడు రాలేదు. మా జనరేషన్ మెయిన్లీ సంగీతం సార్ ఫిలిమ్స్ ఎప్పుడు చూడలేదు. సో ఇంకా 10 years వరకు కూడా ఆయన సినిమాలు ఉండిపోతాయి అంటే ఈ మూవీ ఒక ఎగ్జాంపుల్. అండ్ ఇది ఒక ఫ్యామిలీతో వెళ్ళే మూవీ అండ్ అందరు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్షన్ అంటే మీరు సినిమాలో యాక్ట్ చేశారు కదా, సంగీతం శ్రీనివాస్ గారికి దాదాపు 94 ఏళ్ళు. సెట్లో ఎలా ఉండేది? సంగీతం సార్ని నేను ఇప్పుడు దాకా ఎప్పుడు కలవలేకపోయాను. మాకెప్పుడు సంకల్పననే మాకు డైరెక్టర్ సెట్లో, బట్ సంగీతం సారే డైరెక్ట్ చేసేవాళ్ళు. ఇంత పెద్ద ప్రొడక్షన్లో సంగీతం సార్ ఫిలింలో విత్ ఆల్ ద గ్రేట్ ఆర్టిస్ట్ యాక్ట్ చేయడం నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ మూవీ అందరూ ఎందుకు చూడాలి అంటే ఈ టైంలో ఇలాంటి మూవీ ఎప్పుడు రాలేదు అండ్ ఇట్స్ అ వెరీ న్యూ కాన్సెప్ట్. అండ్ సంగీతం సార్ ఎప్పుడు కొత్త కాన్సెప్ట్ వస్తారు కాబట్టి మీరు ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు చూసినా మనల్ని ఆదరిస్తారు. సో అందరూ వెళ్ళి థియేటర్స్లో సంగీతం చూడండి. ఒకసారి సాంగ్ ఆడియన్స్ కి వెళ్ళమని చెప్పండి. ఈరోజే సంగీతం రిలీజ్ అయింది, మీరందరూ వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. సూపర్ సినిమా అండి. అంటే మీరు ఒకసారి మనం అనుకుంటే ఏమనిపిస్తుంది అంటే చిన్న ఉన్నప్పుడు చందమామ కథలు అనేది చదువుతుండేవాళ్ళం మనం. అంటే అలా కథ నవల చదువుతున్నప్పుడు అహో ఇలా జరిగేదా అని ఉంటుంది కదా, అలా ఒక చందమామ కథ మన దృశ్య రూపంగా చూపించినట్టు ఫీలింగ్ ఉంది నాకు. అంటే అంత బాగా అనిపించింది బయటకు వచ్చిన ఫీలింగ్ అని. అంటే ఏదో మన ఊర్లో జరిగినట్టు రియాలిటీకి చాలా దగ్గరగా ఉండి ఇలాంటి సినిమా అనుకుంటున్నాం మనము. ఎప్పుడు కూడా అనుకుంటాం ఇలాంటి సినిమా రావాలి అలాంటి సినిమా రావాలని కోరుకుంటాం, కానీ ఓ అలా నా ఫైట్ లేవు ఇవి లేవు పాటలు లేవు అనుకుంటాం. ఈ పాటలతోనే సినిమా మొత్తం ఉంది, చాలా బాగుంది. అందరు వెళ్ళి చూడండి. ఎలాంటి రివ్యూస్ చూసారా లేదా కానీ మీరు వెళ్ళి చూడండి. 6 ఏళ్ళ పాప నుంచి 60 ఏళ్ళ వరకు అందరూ చూసి ఎంజాయ్ చేసి. వైజయంతి మూవీస్ అట్లా ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ సంకల్ప్ గారికి, అలాగే కృష్ణ గారికి, మణి గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ మూవీ. చాలా రోజుల తర్వాత విత్ ఫ్యామిలీ వెళ్ళి మీరు ఎంజాయ్ చేసే సినిమా సంగీతం. గుడ్ లక్. ఆయన డైరెక్షన్ లో చేయడానికి మీకు అసలు సినిమా చూసి బయట వచ్చిన రియాక్షన్ చూడండి ఎట్లుందో. డైరెక్షన్ లో పని చేయడం ఎలా అనిపించింది? నా జన్మ సుకృతం అయిపోయింది, ఇంకా చాలు అన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడైతే. నిజంగా చాలా బాగుంది. బోర్ గారు పాటలను చూసి కానీ చాలా బాగుంది. సూపర్. నాకు చాలా మంచిగా అనిపించింది. మా చెల్లిని స్క్రీన్ మీద చూసేటప్పుడు చాలా ఎమోషనల్గా ఉండే ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ క్యారెక్టర్. నేను కూడా పుల్ ఆఫ్ చేయగలుగుతానో లేదో నాకు తెలియదు, కానీ మా చెల్లి వాజ్ టాప్ నాచ్. సో ఓవరాల్గా ఫిలిం ఐ రియలీ లైక్డ్ ఇట్ ఆబ్వియస్గా. అండ్ మేబీ ఈ జనరేషన్కి ఇలాంటి మూవీస్ ఇంకా రావాలి అనుకుంటున్నాను, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇది ఒక 30-40 years బ్యాక్ స్టోరీ అని మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఈ జనరేషన్లో ఇలాంటి ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ ఇంకా రావాలి అని నేను అనుకుంటున్నాను. అంతే. మీరు కూడా వన్ ఆఫ్ ద యాక్టర్, కానీ ఇలాంటి పెద్ద బ్యానర్లో మీకు ఛాన్స్ రాకపోవడం అంటే ఎలా? అలా ఏం లేదు, మేబీ నాట్ నౌ, మేబీ టుమారో, మేబీ వీ డోంట్ నో. మనం అందరం మనం అందరం ఇప్పుడు చాలా ఈజీగా గివప్ చేస్తాము అండ్ టయర్డ్ అవుతాం, కానీ దేర్స్ అ మ్యాన్ అవుట్ దేర్ స్టిల్ ట్రయింగ్ టు ఎంటర్టైన్ ద వరల్డ్. సో మనం చాలా నేర్చుకోవాలి, చాలా ఇన్స్పైర్ అవ్వాలి. దట్ ఈరోజు కాకపోతే రేపు మనదేమో, అంతే. సార్ మీరు చెప్పండి సార్, ఎలా అనిపించింది సినిమా అయితే తోపు మేడం, బాగా చేశారు, సూపర్గా ఉంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న సినిమాలు ఏంటంటే ఒక ముద్దు, ఒక రొమాన్స్ లేకుండా సినిమాలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ ఏంటంటే ఈ సినిమా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే ఒక రొమాన్స్ లేదు, ఒక అంటే వల్గారిటీ లేకుండా చాలా నీట్గా క్లియర్గా తీశారు. అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మీరు చెప్పండి, ఈ సినిమాలో మీ ఫేవరెట్ సీన్ ఏంటో చెప్పండి. నా ఫేవరెట్ సీన్ అంటే నేను తర్వాత చెప్తాను, ఫస్ట్ మీరు చెప్పండి. లేదండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమనిపించిందో నాకు కూడా అదే అనిపించింది. ఇందులో చేశాను అనే కాదు, కానీ నాకు ఒక ఆడియన్స్గా చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీగా ఉందండి. ఐఎమ్ సో హ్యాపీ, జెన్యున్లీ హ్యాపీ, వెరీ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీనెస్సే అండి, హ్యాపీనెస్ అంతే.
ఇంకేం చెప్తామండి, హ్యాపీ. అంటే ఆల్మోస్ట్ మన సంగీతం శ్రీనివాస్ గారికి 95 ఇయర్స్ 94 to 95 ఎవరు చెప్పారండి? ఆయనకి 16 16 అంతే. మన అభిప్రాయం ప్రకారం ఈ మూవీ చూసిన తర్వాత 16. బట్ ఈ ఏజ్ లో కూడా ఆయన ఆల్మోస్ట్ ఇలాంటి సినిమా తీయడం అసలు ఎలా అనుకోవచ్చు మనం? నేను నెక్స్ట్ చేద్దాం అనుకుంటున్నా అండి, లైక్ సినిమా తీద్దాం అనుకుంటున్నా. ఎంతో నేర్చుకోవచ్చు, ఎంతోమంది ఎంతో నేర్చుకోవచ్చు. యాక్చువల్లీ నాకు మాట ఏమొచ్చింది అంటే అందరూ సిగ్గుపడే విధంగా ఆయన ఇప్పటికీ ఉన్నారు అని అనాలనిపించింది. కానీ పాజిటివ్గా అంట, అందరూ నేర్చుకోవాల్సిన ఒక సినిమా, ఒక లెజెండరీ డైరెక్టర్ అంతే. అందరం నేర్చుకుందాం, మంచి సినిమాలు తీద్దాం. అదే అండి, సేమ్ ఫీలింగ్ అండి. మాటలు రావట్లేదు, పాటలు పోవట్లేదు, ఇంతే. మాటలు రావట్లేదండి, అదే చెప్తా. ఈ సినిమా చూసిన తర్వాత చాలా హోల్సమ్గా అనిపించింది నిజంగా. I can't really articulate what I'm going through. I feel so emotional, I feel so proud, I feel so grateful, I feel so happy. ఇప్పుడు మీరు చెప్పండి, చెప్పుకుంటూ మంచిగా. ఓకే, థ్యాంక్ యూ. మీరందరూ చెప్పాలి సినిమా ఎట్లా అనిపించింది అనేది. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకంటే యాక్చువల్ ఇంకోటి ఏంటంటే నిన్న మొన్నటి దాకా కూడా డబ్బింగ్ చెప్పాను నేను సినిమాలో. లాస్ట్ మినిట్లో డబ్బింగ్ మిస్ అయిపోయింది, వేరే వాళ్ళది వచ్చింది. కానీ ఈ ఫీలింగ్ వేరండి నిజంగా. ఈ సినిమాతోటి నాకు నిజంగా మర్చిపోలేను ఇవాళ. ఇంత ఫుల్ లెంత్ రోల్ మీకు చాలా రోజుల తర్వాత పట్టడం ఎలా నాకు చాలా రోజుల తర్వాత కాదు, ఇదే ఫస్ట్ టైం నాకు ఇంత పెద్ద ఫుల్ లెంత్ రోల్ రావడము, అది కూడా ఇంతమంది సినిమాలో రావడము. చాలా హ్యాపీగా ఉందండి, అసలు చెప్పలేకపోతున్నా. ఇదేనా ఫుల్ లెంత్ ఇంత రోల్ కనిపించడం స్క్రీన్ మీద? ఆది తర్వాత నాకు తెలిసి ఇదే అండి, ఆది సినిమా తర్వాత ఇదే ఫుల్ లెంత్లో. ప్లస్ ఆదిలో డైలాగ్ లేకుండా ఇందులో చాలా చాలా డైలాగ్స్ ఉన్నాయి, పాటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. అండ్ అలాగే నా పర్ఫార్మెన్స్ కూడా ఉందండి ఈ సినిమాలో. నిజంగా చాలా బాగా అనిపిస్తుందండి. సార్ ఎవరికైనా ఒక గొప్ప డైరెక్టర్ దగ్గర నటించాలని ఉంటుంది. ఇక సంగీతం గారి దర్శకత్వంలో చేస్తామని ఎవరు అనుకోలే, కలగాదు సార్. అదన్నీ ఆదిత్య కృష్ణ, భైరవ దీపం, పుష్పకవన సినిమాలు చూసి పెరిగిన వాళ్ళము. ఆయన దర్శకత్వంలో మనం యాక్టింగ్ చేస్తామనేది నాకైతే కలనే సార్. ఈ కలనా నిజమానే ఇప్పుడు 100% సంగీతం గారే చేశారు సార్. ప్రతి సీను, ప్రతి షాట్ కూడా సార్ 100% ఆయనే చేశాడు సార్. బ్రహ్మాండంగా చేశాడు. అసలు మాకు యాక్టింగ్ చేస్తున్నట్టు కూడా ఫీలింగ్ లేదు సార్ నిజంగా. అంటే సార్ యాక్చువల్గా మాకు ఎట్లుంటుందంటే ఇక్కడ మధ్యలో సంకల్ప్ గారు ఉంటారన్నమాట ప్రతిది కూడా. ఎందుకంటే సార్ ఉన్న ఏజ్ని దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా అందరితో చెప్పలేడు. అక్కడ సంకల్ప గారు చెప్తే సంకల్ప గారు మాకు అందరికి చెప్పేవారు. అలాగే చేసుకుంటూ వెళ్ళాం సార్. నాగ్ గారు తన ముందు మూవీలో చూసి బాగా చేస్తుందని ఇందులో చాలా పోనీ అలాగే అనుకోండి, మంచిదే కదా అడాప్ట్ చేసుకుంటే. రెండు కళ్ళు మంచివే కదా, ఒక కన్ను మంచిది, ఇంకొక కన్ను చెడ్డది కాదు కదా, రెండు కళ్ళు మంచివే కదా. అందరూ ఈ మూవీ చూడాలండి, చాలా చాలా బాగుంది. అంటే ఇప్పుడున్న ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే రిలేషన్స్ ఏమీ మనకి కనెక్ట్ అవ్వట్లేదు. ఈ మూవీ చూస్తే కంపల్సరీ రిలేషన్స్ కనెక్ట్ అవుతారు. మా పాప అయితే నన్ను ఏడిపించేసింది. సో మాకు అట్లా అంటే ఆడిషన్కి అయితే చేసాం, ఆడిషన్ ద్వారా రావడం జరిగింది. కానీ ఈ సినిమాలో మాకు అవకాశం రావడం అనేది నిజంగా చాలా గొప్ప వరం అని చెప్తున్నాం. ఎందుకంటే సంగీతం శ్రీనివాస్ గారి సినిమాల్లో మనం చూసి పెరిగాం. సో అలాంటి ఆయన సినిమాలో మాకు అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. సో సినిమా మాత్రం కన్ఫర్మ్ గా థియేటర్కి వచ్చి చూడండి, ఎందుకంటే ఆ విజువల్స్ కానీ చాలా బాగుంటాయి. సో క్లైమాక్స్ అందరూ అనుకుంటున్నారు పాటలు కదా, అంతసేపు పాటలు ఏమి వింటారు అని చెప్పి. కానీ మీకు ఎక్కడ ఎటువంటి ఫీలింగ్ ఉండదు, బోరే కొట్టదు. సో ఆ పాటలు కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉన్నాయి, ప్రతిదీ కూడా చాలా ఫన్గా ఉంది. సో లాస్ట్ 40 minutes అయితే ఫుల్ ఎమోషన్ అండి. సో ఖచ్చితంగా క్లైమాక్స్లో అయితే అందరికి కన్నీళ్ళు వచ్చాయి, మా బ్రదర్ అందరూ చూసాం కూడా. సో చాలా బాగుంది, ఖచ్చితంగా రండి, ఎంజాయ్ చేయండి. సెట్లో నాగేశ్వన్ గారు సో సెటిల్ అయితే నాగేశ్వర గారు వచ్చేవారు. సో ఆయన అయితే చాలా చాలా సెన్సిటివ్గా ఉంటారు, చాలా నెమ్మదిగా ఉంటారు. ఆయన వచ్చి చాలా నవ్వుతూ బాగా మాట్లాడుతూ ఉంటారు. సో ఎవరిని అంటే ఆయన వచ్చినంటే కొంతమంది డైరెక్టర్స్ వస్తే భయపడుతూ ఉంటాం, అయ్యి బాబు ఈయన ఏమని అంటారు ఏమని చెప్పి. ఆయన మాత్రం చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. సో ఫ్రెండ్లీగా వచ్చి జస్ట్ మీరు ఇలా చేస్తే చాలు, ఏం కంగారు పడద్దు అని చెప్తారు. సో నిజంగా నాగేశ్వర గారితో వర్క్ చేయడం కూడా నిజంగా మాకు చాలా అదృష్టం అని చెప్పాలి. సంగీతం గారి గురించి ఆయన డైరెక్షన్ ఎట్లా అనిపిస్తుంది? సంగీతం చెప్పేవారు డైరెక్షన్ ఎలా ఉంది అంటే యాక్చువల్ సంగీతం గారు అయితే ఫస్ట్ స్టార్టింగ్ డేస్లో వచ్చారు. సో తర్వాత ఇంకా ఆన్లైన్లో మనకి చూడడం జరిగింది. సో ఏదన్నా చిన్న సీన్ వెంటనే బాగోపోతే అక్కడికక్కడే చెప్పేవారు, వెంటనే చేంజ్ చేసేవారు అనమాట. సో ఎక్కువ టైం అయితే తీసుకునేవారు కాదు. ఒక షార్ట్ అవడం, ఇక్కడ ఈ సీన్ వద్దు వెంటనే చెప్పి మళ్ళీ వెంటనే చేంజ్ చేసేవారు. చాలా స్పీడ్గా కూడా షార్ట్ అవసరమైన షార్ట్ మాత్రమే తీసారు, అనవసరమైంది ఎటువంటిది తెలియదు. సో మేము ఏదైతే సీన్స్ చేసో ప్రతి సీన్ ఉంది అందులో, ఎక్కడ కూడా చిన్న కూడా కట్ చేయలేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే ఆయన థాట్ విజన్ ఎలా ఉంటుందో. సో ఆయనకి ఏం కావాలో అదే తీసుకున్నారు. సో అంత బట్టి మనకి డైరెక్షన్ అంటే చాలా మనం చూస్తాం పెద్ద పెద్ద సినిమాలు బోల్డ్ అంత ఫుటేజ్ తీసేసి వేస్టేజ్ పక్కన పడతారు. సో నేనైతే ఈ సినిమాలో చూసింది ఏంటంటే, నేను చూసిన ప్రతి సీన్ కూడా సినిమా థియేటర్లో ఉంది. అంటే ఎటువంటి స్క్రాప్ ఎక్కడ తెలియదు, ఏం కావాలో అదే తీసుకున్నారు. సో అందుకే సినిమా ఎంత బాగా వచ్చింది. అందుకే ఆయన సంగీతం శ్రీనివాస్ గారు అయ్యారు, అది నిజమే.
మాటల్లో పాటల్లో సో ఆడియన్స్ కి చెప్పేది ఏంటంటే మీరందరూ కలిసి ఖచ్చితంగా వచ్చి సినిమా చూడండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కలిసి చూడవలసిన సినిమా. సో థియేటర్ లోనే ఈ సినిమా చూడండి, కన్ఫర్మ్ గా చెప్తున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.